ఇక్కడ చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారంట. ఊరేగింపు గుర్రాలను రేసులకు పంపి ఓడిపోతున్నాం రాహుల్ గాంధీ. చాలా సీరియస్ మాట అన్నారండి. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద కూడా చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ఈయన ఏమంటున్నారు, కాంగ్రెస్ నేతల్ని 3 రకాల గుర్రాలుగా విభజించవచ్చు. మొదటి వారు రేసు గుర్రాలు, రెండో వారు పెళ్లి ఊరేగింపులోని గుర్రాలు, మూడో వాడు కుంటి గుర్రాలు. అంటే కుంటి గుర్రాలని ఆయన ఎవరన్నా అర్థమైందిగా. ఇక రేసు గుర్రాలని పెళ్లి ఊరేగింపులకు వాడుతుండటం, ఊరేగింపు గుర్రాలని రేసుకుల్లో పంపడం వల్ల గుజరాత్లో మనం సరైన పనితీరు కనపరచలేకపోతున్నాం. వీటిని విభజించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తున్నారు. చాలా సీరియస్ టాపిక్ చేశారు ఈయన. మొత్తం పార్టీ మొత్తం మీద అన్నారా లేకపోతే ఓన్లీ గుజరాత్లో అన్నారా అనేది తెలియాలి. సో ఇక్కడ ఈయన ఏమంటున్నారు, ఈ రాష్ట్రంలో పార్టీకి మళ్ళీ జవసత్వాలు తీసుకొస్తామని, క్రియాశీలకంగా లేని వారిని, బీజేపీ కోసం పనిచేసిన వారిని తొలగిస్తామని చెప్పారు. ఒకప్పుడు బలియా రాజకీయ శక్తిగా గుజరాత్లో నిలిచామని, విపక్షానికి ఇప్పుడు ఇది ఒక కీలక రాష్ట్రం అన్నారు. డీసీసీలకు బలోపేతం చేసేందుకు పైలట్ ప్రాజెక్టుకు రాహుల్ శ్రీకారం చుట్టారు. దీని కింద ఏఐసీసీ పరిశీలకుడు ఒకరు, రాష్ట్ర పరిశీలకులు 4 కలిసి డీసీసీల సాధనలు నియమిస్తారు. అధికారుల బదలాయింపు, సీనియర్ల పనితీరు మదింపుల గురించి రాహుల్ సందర్భంగా మాట్లాడారు. డీసీసీలకు ఎక్కువ అధికారాలు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించాం. పైనుంచి ఎలాంటి జోక్యం లేకుండా డీసీసీ అధ్యక్షుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో వారి మాటకు విలువ ఉంటుంది. పైనుంచి ఎవరు వీరు నిర్ణయించబోరు. ప్రజలు అనుసంధానమై వారి సమస్యలు చురుగ్గా పోరాడని ప్రోత్సహిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మొత్తంగా అయితే రాహుల్ గాంధీ కొంత రియలైజ్ అయినట్టున్నారు గుజరాత్లో ఎందుకు ఓడిపోతున్నాము అని. మరి ఇప్పుడు ఈయన అన్న 3 వర్గాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో 3 గుర్రాలుగా విభజించాలి అన్నారో, ఇది ఓన్లీ గుజరాత్ వరకు కాక దేశవ్యాప్తంగా కనుక రాహుల్ గాంధీ గారు ఇట్లాగా పార్టీ నాయకులందరినీ 3 గుర్రాలుగా ఉపయోగించగలిగితే, అదేంటి, 1 రేసు గుర్రం, 2 ఊరేగింపుకు తీసుకెళ్లే గుర్రం, 3 పెళ్లి గుర్రం. ఈ టైప్లోనే మీరు దేశవ్యాప్తంగా ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను విభజించగలిగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కొంతలో కొంతైనా పుంజుకునే అవకాశం ఉంటుంది. మరి చూడాలి ఏం చేస్తారు రాహుల్ గాంధీ గారు.